హాయ్ ఫ్రెండ్స్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు నేను మీకు కొన్ని పుష్పాలని చూపించబోతున్నా. ఆ పుష్పాలతోటి శివునికి గనక మనం పూజ చేస్తే మన మనసులో ఏమనుకున్నామో అది కంపల్సరిగా నెరవేరుతుంది. ఎందుకంటే ఆ పుష్పాలు ఆయనకు అంత ఇష్టము. మరి ఆయన శివలింగం చుట్టూరు మరి ఈ పుష్పం ఆకారంలో ఉంటది కాబట్టి ఆయనకు అంత ఇష్టము. చూడండి, ఈ శంకు పుష్పాలు అంటారు. శంకు పుష్పాలు అంటే శివునికి మహాప్రీతి. ఆయన ఆయన గినక ఈ యొక్క పూలతోటి పుష్పాలతోటి పూజ చేస్తే వెనక ముందు ఆలోచించకుండా మనకి వరం ఇచ్చేస్తాడు. మరి అట్లా శివునికి కాకుండానే ఆరోగ్యపరంగా కూడా ఇది చాలా విశిష్టతమైనది. కొంతమంది మద్యం తాగి మరి లివర్కి డ్యామేజ్ అవుతుంది. మరి లివర్ సిసోసిస్ అని లివరు మొద్దుబారిపోవటము, కుదించుకుపోవటము, అంటే చిన్నదైపోవటము, మరి డ్యామేజ్ అవ్వటము, దాని మీద డాట్స్ అంటే చుక్కలు చుక్కలుగా రావటం అలాంటివి మరి జరుగుతుంటాయి. అలాగనే కామెరలో అయిన వాళ్ళకి కూడా లివర్ డ్యామేజ్ అవుతుంది. అలాంటి వాళ్ళకి ఈ పొద్దున్నే ఈ పుష్పాలని సేకరించి వేడి నీటిలో గినక మరగబెట్టుకొని ఉదయం సాయంత్రం గినక ఒక చిన్న టీ గ్లాస్ గా రోజు తాగితే లివర్ పాడైపోయే లివర్ కూడా మరి బాగుపడిద్దని మన యొక్క ఆయుర్వేదం వైద్యులు చెప్పడం జరిగింది. నేను పేపర్లో కూడా స్వయంగా చూశాను. మరి మన మంటిన సత్యనారాయణ రాజు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి పుష్పాలని ఎక్కడ మీకు కనిపిస్తే కంపల్సరిగా వదలకండి, ఉపయోగించుకోండి. లివరు సంబంధించిన రోగాలు లేని వాళ్ళు కూడా తినచ్చు, నష్టమే ఉండదు, సైడ్ ఎఫెక్ట్స్ రావు. నేను ఇవి ఇప్పుడు తినబోతున్నా. ఎందుకంటే నాకు ఏ మద్యం అలవాట్లేదు. ఆరోగ్యం కోసం లివర్ క్లీన్ అయిపోద్ది అనమాట, ఏమన్నా ఉన్నా కానీ. ఇది తినేసి వాటర్ తాగిన తర్వాత గంట దాకా ఏమి తీసుకోకుండా ఉంటే ఈ యొక్క పనితనం అనేది కనపడుద్ది. మనం తినే మాంసాహారంలో ఏమి ఉండదండి. నేలకమైన రుచి, లోపల పోతే విషం. ఇవి నేలకమైనంత రుచిగా ఉండవు, లోపలికి పోతే అమృతం. ఒకసారి మాత్రం గుర్తుంచుకోండి. మరి వీడియో చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి నెక్స్ట్ వీడియోకి వెళ్ళిపోదాం. మరి టాటా.